హాయ్ సార్. హాయ్ మేడం. హలో. జోష్లో ఉన్నారా ఏమన్నా డల్ కొంచెం ఏమన్నా జోష్ తగ్గిందా? ఫుల్ జోష్లో ఉన్నారా? ఓకే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి ఆడియన్స్ తరపున. ఎందుకు? జనరల్గా ఒక హీరో జనరల్గా ఎవరన్నా సరే ఒక సినిమా హిట్ అయిన తర్వాత లేకపోతే కొన్ని సినిమాలు చేసిన తర్వాత ప్లాట్ కంప్లీట్ డిఫరెంట్ వెళ్ళిపోతారు. కానీ మీరు ప్రతి మూవీ ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దానికి మీకు మెచ్చుకోవాలని నేను యాక్చువల్లీ ప్రతి మూవీ కామెడీ ఉండాలి, అందరూ నవ్వుకొని బయటకు వెళ్ళాలనే కాన్సెప్ట్తో వస్తున్నాయి. అంటే ఇదే నా కాన్సెప్ట్ మీది? అంతే. నాకు బేసిక్గా ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం, ఎంటర్టైన్ చేయడం ఇష్టం నాకు. సో అంటే ఇప్పుడు ట్రై చేస్తాం, మధ్యలో అడప ట్రై చేస్తాం, ఏదైనా కొత్తవి ఏదైనా ట్రై చేస్తాం. కానీ ఐ ఆల్వేస్ వాంట్ టు కమ్ బ్యాక్ టు దిస్ జోనర్. నాకు జనాలు థియేటర్లో చూసి ఆనందిస్తుంటే ఆ ఆనందం వేరుంటుంది. అంటే అండ్ ఆల్సో ఎంటర్టైన్మెంట్ అనేది మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థ్రిల్లర్ సినిమా ఉంది, అదే హర్రర్ సినిమా ఉంది, జనాలు చూస్తున్నప్పుడు వాళ్ళు చూసినా సరే మనకి వాళ్ళు ఏ ఫీల్ అవుతుంది ఎక్స్ప్రెషన్ అర్థం అవ్వదు. అవును, ఎంటర్టైన్మెంట్ మాత్రం వాళ్ళు నవ్వు ఈజీగా అర్థమైపోతుంది. అది చాలా బాగుంటుంది. ఆల్సో హ్యాపీగా అసలుకే మనకి జీవితం చాలా కష్టాలు మళ్ళీ సినిమాల్లో కూడా కష్టాలేనా కూర్చొని కూడా హ్యాపీగా నవ్వుకొని ప్రశాంతంగా అమ్మాయి అనుకుని బయటకు వస్తే బాగుంటుంది ఎప్పుడైనా. ఓకే. అంటే మీరు రాజ్ తరుణ్ మూవీస్ ప్రీవియస్ మూవీస్ చూసారా ఏదన్నా? అన్ని సినిమాలు చూసింది. షీ వాచ్డ్ ఎవ్రీ ఫిల్మ్. యా, ఎవ్రీ. అంటే చెప్పిన తర్వాత మీరు ఇంత సినిమా చేస్తున్నారని తర్వాత చూసిందా ప్రీవియస్? రియల్లీ నో. అంటే నేను నమ్మట్లే ఎందుకో. మీరు మధ్యప్రదేశ్ నుండి వచ్చారు, ఎలా చూసారు మరి మూవీస్? చూడలేదు. చూడలేదు. ఏవి చూడలేదా ప్రీవియస్ గా? అది కూడా చూడలేదంట తను ఇంకా. రేపు చూస్తారా? ఓకే. అంటే ఎలా అనిపించింది రాజ్ తరుణ్తో షేరింగ్ కానీ లేకపోతే షూట్ లొకేషన్స్ లో ఎలా ఉంటారు రాజ్ తరుణ్? How was it working with you? अब तो मुझे भी समझ आने लगा. It was really nice, you know. We got to pull each other's legs a lot. So yeah, that was the fun part. And he used to get me food, coffee. So it was really nice. తెచ్చి ఇచ్చేవారా? తెచ్చిచ్చేవారా? షేర్ చేసుకునేటోళ్ళు. నాకు ఎప్పుడు కూడా ఒక్కడిని కూడా తినడం నాకు ఛాన్స్ లేకుండా లంచ్ బ్రేక్ అయ్యేసరికి అందరూ గ్రూప్ గా. But like he's very enthusiastic to feed, you know. You should try this, you should try this. So I really like that about him. It was very nice, very fulfilling. జనరల్గా ఇంకోటి చెప్పాలి మీకు, మీది పోసాని కృష్ణమూర్తి గారిది డెడ్లీ కాంబినేషన్. అది ఎలా, అది కుదురుతుందా లేకపోతే మీరు అలా ప్లాన్ చేస్తారా? కుదురుతుందండి అంతే. అంటే ఇప్పుడు అది వీడియో రికార్డ్ రకం కానీ ఎవరే ముందుగా కానీ అన్నిటి కుదురుతుంది అంతే. ఎలా ఉంటుంది ఆయనతో వర్కింగ్? ఎలా ఉంటుంది పోసాని కృష్ణమూర్తి గారు? ఆయన అదే అంటే ఆయన చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. ఆయన టైంకి వస్తారు, ఆయన చాలా హంబుల్గా ఉంటారు, చాలా నీట్గా ఉంటారు. మొత్తం ఆయన ముందే చెప్తారు నేను ఈ టైంకి రాగలను, ఈ టైంకి వెళ్ళిపోతానని చెప్పి ఆన్ టైం ఉంటారు. ఇప్పుడు కూడా విత్ మేకప్ రెడీగా ఉంటారు. అండ్ అక్కడి నుంచి బయటికి ఆర్వన్లోకి వెళ్ళి కూర్చోవడం అదే ఉండదు, అక్కడే వెయిట్ చేస్తారు. ఆయనకి ఇంకొక పావు గంట పడుతుంది సార్, అక్కడే వెయిట్ చేస్తారు. టైం కల్లా ఆయన టైం ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతారు. చాలా సీరియస్ అని విన్నాం, నిజమేనా? సీరియస్గా ఉంటారండి ఎప్పుడు. ఆయన సీరియస్గా ఎప్పుడు ఉండరు, కానీ చాలా హంబుల్గా చాలా నీట్గా ఉంటారు అంతే. అందరితో కూడా డైరెక్టర్తో కానీ చెప్పేసారు చెప్పండి ఓకే ఇలా కాదండి ఇలా చేస్తే బాగుంటుంది, అవునా ఓకే ఇంకొకటి చేస్తారు. చాలా ప్రొఫెషనల్గా ఉంటారు బేసిక్. అంటే మామూలు సజెషన్స్ కూడా ఏమన్నా ఇస్తుంటారు ఇన్ ద సెన్స్ స్టోరీలో కాదు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ? లేదు అంటే నేను వర్క్ చేసినప్పుడు అయితే అది చూడలేదు. అలాంటివి ఏదేం లేదు, అలాగే ఉండదు. కూల్గా ఉంటారు. కూల్గానే ఉంటారు, కూల్గానే ప్రొఫెషనల్గా ఉంటారు చాలా. మీ హోమ్ బ్రాంచ్ ఐ థింక్ చాలా గ్యాప్ తర్వాత తీస్తారు మూవీ. ఏంటి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఎంత గ్యాప్ ఏ లేదంటే రంగుల రట్టు చేసాం కదా మధ్యలో, అది మూడో సినిమా. గ్యాప్ ఏం రాలేదు, ఫ్యూ ఇయర్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఎలా అనిపిస్తుంది హోమ్ బ్రాంచ్ దాని మాదిరి అనిపిస్తుందా? హోమ్ బ్యానర్ ఆబ్వియస్లీ అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి బ్యానర్లోని 3 సినిమాలు చేయడం అంటే చాలా అదృష్టం. సో నాకు ఎప్పుడు నేను ఈడీగా పనిచేసినప్పటి నుంచి కూడా నాకు తెలుసు కదా సుప్రియ గారు కానీ అందరూని. సో నాకు చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది, కంఫర్ట్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఏంటంటే ఏదో సినిమా అంటే ఒక డబ్బులు పెట్టడం చేసేది అన్నట్టు కాకుండా సినిమా చాలా జాగ్రత్త ప్రొటెక్ట్ చేసుకుంటూ కావాల్సినవన్నీ దొరికేలా చూసుకుంటూ సినిమా ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది ఇలా చూసుకుంటూ దాన్ని బాగా చేసి దాన్ని బాగా ప్రమోట్ చేసి మొత్తం అంతా కేర్ చేసుకుంటాం. సో అలాంటి ప్రొడక్షన్ చేయడం అంటే సూపర్ హ్యాపీ.
అండ్ మీరు మామూలు షూట్ టైంలో రాజ్ తరుణ్ గారు మీ మీద అరిచేశారంట, నిజమేనా అది? హీ షౌటెడ్ ఆన్ యూ లైక్ వీ హర్డ్ సమ్ న్యూస్ దట్ హీ షౌటెడ్ ఆన్ యూ ఆన్ ఎ షూటింగ్ స్పాట్. Did he ever shout on me? No, Raj Tarun shouted on you. Rumor, it seems that I have shouted on you while we are shooting. That's a really, really bad rumor. Like that never happened, you know. Never. కోప్పడరా? ఎప్పుడు కోప్పడలేదా? I'm a very good co-actor, you know. He wouldn't shout on me like that. So yeah, that's a cancel that. ఎప్పుడు అది ఎవరిలో కోపం రాదు బేసిక్గా. కోపం రాదు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. కోపం రావడం చాలా లైట్ తీసుకుంటాను. అనవసరం ఎక్కువ పెట్టేసుకుని నేను కోపపడి అంత ఎందుకు అనవసరంగా వేస్తుంది. నాకేదో కోపం రాదు ఎప్పుడు రాదు, ప్రశాంతంగా ఉంటుంది. ఓకే. అండ్ వాళ్ళ రెగ్యులర్లా కాకుండా జస్ట్ ఒక ప్రాంక్ కాల్ లాంటిది ఒకటి చేద్దాము. మన ఫేమస్ అందరికి తెలిసిన పర్సన్ సుదర్శన్ గారు. సరే, నా మొబైల్ నుండి మీరు ఆయనకి కాల్ చేసి జస్ట్ ఒక కొత్త అమ్మాయి లాగా ప్రపోజ్ చేయండి. కిట్టూరు జాతర చేసేటప్పుడు నేను ప్రవీణ్ సుదర్శన్ ఉండేవాళ్ళమే. రోజు అంతా షార్ట్ గ్యాప్, ఇప్పుడు షార్ట్ గ్యాప్ వచ్చిన లంచ్ బ్రేక్ వచ్చిన ఇదే ఇప్పుడు అనమాట. క్యారవాన్లో ముగ్గురం కూర్చోవడం. ప్రవీణ్ ఏమో వాళ్ళ ఊర్లో ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ నెంబర్ ఏమో సుదర్శన్కి ఇస్తాడు. సుదర్శన్ ఫోన్ చేసి వాళ్ళు ప్రాంక్ కాల్ ఇది. కొంతమంది అయితే ఫస్ట్ ఎవడు అనేది కూడా వదిలేసి మాట్లాడుతుంటారు. ఇది అని చెప్పి మరి మన కూతురు మన డీటెయిల్స్ చెప్తుంటాడు. కూతురు చదువుతుంది, పాప ఎలా చదువుతుంది అంటే బాగానే చదువుతుంది, మెడిసిన్ అయిపోయిందా. ఇప్పుడు సేమ్ అదే మీరు సుదర్శన్ కి కాల్ చేయండి, అతను ఏం మాట్లాడతారో చూద్దాం. జస్ట్ ప్రపోజ్ హిమ్, లెట్ హిమ్ వాట్ హీ విల్ డూ. Let's see if I can also understand what సరే, he's అది saying. సుదర్శన్ గారి నెంబర్ ఒకసారి చూపియండి. నా దగ్గర ఉండల్లా, చూస్తాను నేను. I'll have to make up some voice. You have to change the modulation. Yeah. Okay. Hello. 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 Hi, Sudarshan. చెప్పండి. Hi. చెప్పండి. I love you. సరే. Sorry. Why sorry? I love you, na. Will you marry me? Will you marry me? Say you will marry me. ఓకే, రేపు 9:30 అలా చేసుకుందాం. What are you saying, Sudarshan? Come on. ఏ ప్రమోషన్స్ అనుభవించు రాజా, ప్రమోషన్స్. Yeah. అదే కదా, ఈ వాయిస్ ఎక్కడే విన్నాను. అప్పటికే మాత్రమే ట్రై యాక్చువల్ మీరు ఇంకొంచెం మార్చాల్సింది. Funny thing is that he doesn't even think that somebody can call him like this, you know. ఇంటర్వ్యూలో ఉన్నాం. I love you, Sudarshan. Bye bye. అయిపోయి చేస్తా. ఓకే. సరే, ఇది ఈజీగా అయిపోయింది. ఇంకొకరు మీరే ఛాయిస్ ఇవ్వండి. కొంచెం ఆమెని కనుక్కొని వాళ్ళు ఒక ఛాయిస్ ఇవ్వండి. ఎవరు కనుక్కోలేరు మీ టీంలో? చందు. చందు, ఐ డోంట్ హావ్ హిస్ నెంబర్. చందు నెంబర్ ఉందా? పక్కింటి అబ్బాయి చందు. ఉంది. పక్కింటి అబ్బాయి చందు ఉంది. నా నంబర్ ఉంది అతని దగ్గర. సరే, నీ నంబర్, నీ మొబైల్ ఇవ్వు. He recognized your voice in a heartbeat. हाँ यार, सही में. Who will speak to him in English, for God's sake? ఇంగ్లీష్లో జనరల్ తెలుగు మాట్లాడితే కనుక్కోలేరు. ఇంగ్లీష్ అంటే ఏది 1 or 2? कौन है? చందు.
రాజా ఒకే ఒక జీవితం నీకు తెలీదా సుఖాలలో ముంచేద్దాం అదే ఖరీదా ఆలోచిస్తే బుర్రపాడు అందుకనే ఆడిపాడు రాజా అనుభవించు రాజా మీరు కాల్ చేస్తున్న ఓ షట్ బ్యాడ్ లక్ Or gone. అనదర్ మిస్ Busy ఉన్నాడు. చాలా బిజీగా ఉంటాడు మేబీ సండే Krishna. ఎవరన్నా దేవుడు నిన్ను దేవుడు నిన్ను నువ్వు నీ మాట నీకు తెలుగు విను ఎలా చెప్పి రాజా. हाँ यार. హలో Hi Chandu. హాయ్ How are you? ఐఎమ్ గుడ్ హౌ ఆర్ యు I'm great. I'm just, craving for you, missing you. ఎవరు పేరు చెప్పా ప్లీజ్ కొంచెం What? నీ పేరు చెప్పా కొంచెం Do you miss me too? Say you miss me. కొంచెం పేరు చెప్పు అన్నీ అర్థం అడిగాను హలో I love you, Chandu. ఓకే లవ్ యూ టూ ఫస్ట్ నీ పేరు చెప్పొచ్చా కొంచెం ఒకసారి Will you marry me? ఈ బాబోయ్ నువ్వు గట్టిగా వేస్తున్నావు నన్ను నాకు అర్థమైంది ఫస్ట్ మ్యాటర్ ఫస్ట్ నీ పేరు అంటే చెప్పు దాకా మాట్లాడుకుందాం నీట్గా Would you like to go on a date with me? A really romantic date? ఫస్ట్ నువ్వు పేరు చెప్తే దాని తర్వాత ఎన్నైనా మాట్లాడుకోవచ్చు I'm Chandrika. ఓకే చంద్రిక ఫ్రమ్ You tell me where I'm from. I'm your biggest fan, Chandu. Your biggest fan. మా బాబు గట్టిగా ప్లీజ్ I've seen your videos, ఓకే హ్యాపీ ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ అసలు అంటే నేను ఫస్ట్ అడిగేది ఏంటంటే ఫస్ట్ నువ్వు ఎవరు అడుగుతున్నాను But tell me, you will go on a date with me, right? Yeah. నీ పేరు చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎవరు ఏంటి అని చెప్తే ఫస్ట్ దాని తర్వాత నా ఇంట్రెస్ట్ నేను చెప్తాను కదా ఐ వాంట్ గో టు అంటే నేను దీంట్లో డేటింగ్ రావాలని ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతున్నాను I'm Chandrika and I'm just a huge fan of you, I'm a model from Mumbai. సో ఇంకా ఇంకా జస్ట్ ఏ మోడల్ ఫ్రమ్ ముంబై And I'm a model from Mumbai. So, ఓకే వెరీ గుడ్ ఇంకా చెప్పు ఓకే కమ్ ఆన్ can you cast me in one of your videos? అన్ని ప్యాస్ మీ అంటే ఖచ్చితంగా 100% పెట్టుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ Yeah. Thank you, Andy. ఏదది Thank you so much. But it's not just about casting. I love you. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు పెద్ద అంత ఇంగ్లీష్ రాదు కొంచెం తెలుగులో మాట్లాడితే వెరీ హ్యాపీ మాట కొంచెం అంటే ఇంగ్లీష్ వచ్చు కానీ అంటే నాకు తెలుగులో మాట్లాడచ్చు ఐ లవ్ యూ కూడా తప్ప ఇంకేం అర్థం కాదు Would you like to go and have chocolate ice cream with me someday? చాక్లెట్ ఐస్ క్రీమ్ తప్ప ఇంకేం అర్థం కాలేదు Well, okay, Chandu. I guess I'll see you soon. Yeah? యా ఓకే ఇంగ్లీష్ టీచర్ నన్ను కూడా పట్టుకెళ్తావా డేట్కి నన్నే He's mine. Oh. నా పేరు చెప్తే మిస్టరీ ఉంటుంది Don't steal him. ఈజ్ మైన్ He's mine. No. మై బేబీ మై బేబీ తెలుగు భాష వాడవచ్చు అర్థమవుతుంది ఇంగ్లీష్ మాట్లాడేది నీ వాయిస్ అంత బాగుంటుంది తెలుసా ఓకే థ్యాంక్ యూ నువ్వు చాలా సెక్సీగా ఉంటావు బాబోయ్ అసలు అంత అందం ఎలా వచ్చింది కట్ చేస్తారా But you actually went on for so long. తెలిసిపోయిందా ఏమో లేదు తెలియలేదు మేబీ మళ్ళీ కాల్ బ్యాక్ రావచ్చు బెస్ట్ ఫన్నీ ఓకే జనరల్గా అంటే ఇంత సరదాగా ఉంటుందా సూట్లో కూడా మొత్తం రాజ్ తరుణ్ గారు ఉంటే జనరల్గా సెట్స్ మొత్తం ఫుల్ ఫన్నీగా ఉంటారు Yeah, all of us are very funny. ఫన్నీ
అంటే అందరూ ఫ్రెండ్స్, అందరూ బాగా తెలిసిన వాళ్ళు, Hmm. ఎవరికి ఒకరు ఇగోలు ఉండవు, ఏముండవు, అందరూ పంచులు వేసుకుంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వేసుకున్నాము. ఓకే, మీరు ఇది ఎన్నో మూవీ అండి మీకు? 14th ఫిలిం. 14th ఫిలిం ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు. అంటే మీకు ఎలా అనిపిస్తుంది కెరీర్ వైజ్, అది ఎంతవరకు మీరు అనుకున్నంత అంటే సక్సెస్ అసలు- రీచ్ అయ్యారా? అంటే ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియదు, ఎలా కావాలో కూడా తెలియదు. అలాంటిది వచ్చి 14 సినిమాలు చేశానంటే చేశారు. ఆబ్వియస్లీ అంతకంటే ఇంకేం కావాలండి. దీని తర్వాత ఇంకొక సినిమా అయిపోయింది, అది రిలీజ్ రెడీగా ఉంది, ఇంకొక సినిమా షూటింగ్ అవుతుంది, ఇంకో 2 సినిమాలు స్టార్ట్ అవ్వాల్సి ఉన్నాయి. సో ఎంతకంటే ఇంకేం కావాలి. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చారు, యా ఇడి ఇటు టర్న్ ఇటు అయ్యారు. మళ్ళీ డైరెక్షన్ వైపు ఎప్పుడు ఆలోచించలేదు? ఖచ్చితంగా చేస్తాను, కానీ ఎప్పుడు అనేది తెలియదు. ఆ, ఎప్పుడు అనేది తెలియదు. ఎందుకంటే డైరెక్షన్ చేయాలంటే ఒక 1.5 year గ్యాప్ తీసుకోవాలి. సో నాకు ఆ గ్యాప్ ఇప్పుడు తీసుకోవడం ఇష్టం లేదు. ఇప్పుడు తీసుకోవడం ఇష్టం లేదు. ఓకే, బట్ మీ ఎయిమ్ మాత్రం డైరెక్టర్ అవ్వడం. ఏమని కాదు, డైరెక్షన్ కూడా చేయాలి. చేయాలి. ప్రజెంట్ ఓన్లీ హీరోగా చేయాలనే ప్రజెంట్ ఆలోచన, అంతే తప్ప డైరెక్షన్ ఆలోచన. ఓకే, అంటే ఈమె కంగనా రావత్లో ఉన్నారని ఎప్పుడన్నా మీకు ఎవరన్నా చెప్పారా? లేదు. అలా అనిపిస్తలేదా? నాకెందుకో చూడంగానే I ఫస్ట్ కర్లీ హెయిర్ వల్ల కర్లీ హెయిర్ కొంచెం లేదు, ఫేస్ కూడా అలాగే ఉంది. పోస్టర్ చూసారా? ఎనీ ఛాన్స్ బీ కేర్ఫుల్ బ్యాక్. Yeah, I'd be banned. Yeah. I'm not Kangana. నో, యాక్చువల్లీ ఈ పోస్టర్లో Not that చూసాక bad. నేను సడన్గా అనుకున్నా, ఏంటి Oh. కంగనా అలా ఉందనుకున్నాను. యాక్చువల్లీ ఆఫ్టర్ ఐ మెన్షన్డ్, సీ I really don't think so that I look like Kangana. no, No. it's because of her hair basically. Huh. Curly hair. కర్లీ హెయిర్ అండ్ ఆల్సో సిమిలర్ ఫేస్. No. అలా. ఫేస్ సిమిలర్ గా ఉండదు. అలా ఏం లేదు. ఓకే, అండ్ యాజ్ యూజువల్ మన కాంబినేషన్లో మంచి సక్సెస్ అయింది ర్యాపిడ్ ఫైర్. విల్ డూ ర్యాపిడ్ ఫైర్. ఓకే. ఓకే ఓకే, అండ్ ఆన్సర్ జెన్యున్గా ఇవ్వాలి Okay. ప్లీజ్, నో స్కిప్స్. ఓకే, మీ మీద ఒట్టు. ఎవరొస్తే వాళ్ళ మీద ఒట్టేసేస్తారా? ఓకే, అండ్ ఫస్ట్ మీతోనే మొదలు పెడదాం. ఓకే. క్రష్ ఇన్ టాలీవుడ్? సమంత. సమంత. మీకు హీరోల్లో టాలీవుడ్లో? Mahesh Babu. మహేష్ బాబు, సమంత. అబ్బా, ఎవరితో డేట్ చేస్తారు ఇప్పుడున్న హీరోయిన్స్లో? కషిష్. ఇప్పుడు తను హీరోయిన్ కాబట్టి తన పేరు చెప్తే సేఫ్ అనే? సేఫ్ అని కాదండి, ఆ? ఏ ట్రై చేయకూడదా? అంతే అంటారా? అంతే. మీరు? Raj. అసలు ఈ క్వశ్చన్ అనవసరంగా నేను రాసుకున్నాను. నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఆన్సర్ వస్తుందని. ఓకే, నెక్స్ట్ విల్ బి రాజ్ తరుణ్లో మీకు బాగా నచ్చే అంశం ఏంటి? వాట్ యు లైక్ ఇన్ రాజ్ తరుణ్ మోర్? He's very humble and very polite to everybody. ఓకే, మీకు? మరి అది ఒకటి బేసిక్గా అంటే తను అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, అండ్ తన ప్రపంచాన్ని ఆస్వాదించే విధానం నాకు చాలా ఇష్టం. చాలా పాజిటివ్గా ఉంటుంది ఇప్పుడు తన చుట్టూ. ఓకే, నట్స్ అనేది వాట్ యు డోంట్ లైక్ ఇన్ రాజ్ తరుణ్? His PJs. మీన్స్ Bad jokes. బ్యాడ్ జోక్స్. సేమ్ మీకు? ఇది నచ్చనంటే But they anyway make me laugh, so it's like fine. టీచ్ చేస్తారా బాగా? Huh? టీచ్ చేస్తారా? Teach చేస్తారా? టీజింగ్ Yeah. సెన్స్లో. మీకేముంది తనలో నచ్చనిది? నచ్చను అంటే ఏం లేదు బేసిక్లీ. జనరల్గా ఒకటనే ఉంటుంది హ్యూమన్ బీయింగ్ అన్న. అవుతుంటుంది అనమాట. అంతే, అది నచ్చదని కాదు కానీ డోంట్ లైక్ ఇట్. ఓకే, రాజ్ తరుణ్కి మీరు చేసిన లాస్ట్ మెసేజ్? For Asharan, last message. వాట్ యు డిడ్? Also, what did I? I don't know. I think you shared a trailer. Yeah, Our probably. movie trailer. That was the last You don't message. text much, no? Yeah. మెసేజ్ చేసుకోరా జనరల్గా? I'm not a text person. I'm a call Me neither. person. ఆహా, Yeah, మళ్ళీ మీ మీద Yeah, అంటారా? trailer నా? అంతేనా? హాయ్ బాయ్, తిన్నావా, లంచ్ అయిందా, డిన్నర్ అయిందా, Texting గుడ్ నైట్, Call. అంతే. మెసేజ్ అంత ఓపిక ఉండదు నాకు. అంతర ఓపిక ఉండదు. ఫోనే ఓపిక ఉండదు, మెసేజ్లు అంటే ఇంకా జనరల్ లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడన్నా మీరు పక్కన కూర్చున్నప్పుడన్నా మెసేజింగ్ అలా ఏమి ఉండదు? మెసేజ్ చేసుకుంటాను, లేవుండదా? మాట్లాడుకుంటారు కదా. ఓకే, మీరు సేమ్ అంతేనా? మీరు చేసి ఉండరు. ఓకే అదే తను నాకు ఇంకేదో పంపించింది ఓకే, అది తన పాట.
ఓ లేదు లేదు, యూ సెంట్ మీ దట్ చెస్ రిక్వెస్ట్. Acha, chess request it was. ఓకే అంతేనా? ఓకే. రాజ్ తరుణ్, ఐ థింక్ ఈ క్వశ్చన్ యాక్చువల్లీ మీరు ఇందాకే చెప్పేశారు మేబీ ఏ మూవీ చూడలేదని. ఒకవేళ చూసుంటే ఏ మూవీ నచ్చేది మీకు? ఎలా తెలుస్తుంది? అదే కదా ఇది ఈ క్వశ్చన్. ఓకే, నాది ఏ మూవీ చూడలేదు, ఏ మూవీ చేయలేదు. చేయలేదు. ఇద్దరిలో ఫుడ్డీ ఎవరు బాగా? What? ఫుడ్డీ Yeah. I'm a- రాజ్ తరుణ్ ఓన్లీ. No, I'm also. a మరి bit- రాజ్ తరుణ్ గారు చేయెత్తారు, మీరు Yes. ఎత్తలేదు. Are you as foodie Should I as I touch the am? ceiling? Are you as foodie as I am? Yeah. Huh. మోర్ దాన్? I don't know, like more or what, but like I taste everything, and yeah, I'm very interested and She very tastes excited. everything, but I eat a lot. యు జస్ట్ టేస్ట్. No, like not just taste. If I like something, then I'll eat kafi zyada. Like when we celebrated Eid at home, I used to have one whole plate of biryani like 5 times in a day. So if I like something, it's like unlimited exam. ఓకే. యాక్టర్ యు ఇన్స్పైర్డ్ ఫ్రమ్? Actor I'm inspired from. Lot of actors I'm inspired from. ఇన్ తెలుగు whom? In Telugu, Nag sir. నాకు సార్. Yeah. మీకు సేమ్ ఆన్సరా లేదు నాకు డిఫరెంట్? ఐ ఒక్కలా థింక్ లేరండి. అంటే ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్కటి ఇస్తూ ఉంటాయి కదా, సో అలాగా. సో ఒక్కరం లేరు క్యారెక్టర్స్ ఇన్స్పైర్ చేయడం. బట్ నాకు బాగా ఇన్స్పైర్ అయ్యేది అంటే వ్యక్తిని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యేది మాత్రం ఆమిర్ ఖాన్. ఎవరు? ఆమిర్ ఖాన్. ఆమిర్ ఖాన్. మన తెలుగులో తెలుగులోని చాలా మంది ఉన్నారు, తారక్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, బన్నీ గారు కానీ. బన్నీ ఈజ్ హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఆయన కానీ, ఎందుకంటే వాళ్ళు పడే కష్టం కానీ, వాళ్ళ డెడికేషన్, వాళ్ళ కమిట్మెంట్ ఎంత అంత కాదు. చరణ్ గారు అందరూ చాలా మంది. ఓకే. అండ్ యాక్ట్రెస్? Actress? Yeah. Samantha. సమంత. వాట్ యు లైక్ ఇన్ సమంత? I like the kind of characters that she goes for, and the kind of personality she has, the kind of a person she's become. So yeah, and besides like such a long career, she's such an inspiring woman. మీకు బాగా నచ్చే యాక్ట్రెస్? సమంత మీకేం నచ్చుతుంది మామూలు? మీకేం నచ్చుతుంది సమంత గారు? హ్యూజ్ ఫ్యాన్ అండి. ఇప్పుడే డేమైస్ అప్పటి నుంచి భయంకరమైన ఫ్యాన్ నేను, విపరీతమైన ఫ్యాన్ నేను. సో చాలా నచ్చుతాయి ఆవిడని. షీఈస్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్, వెరీ ఇన్స్పైరింగ్. అండ్ అంటే చాలా కష్టపడతారు. ఓకే. అండ్ నచ్చే కమిడియన్? నచ్చే కమిడియనా? ఒక పేరు చెప్పాలంటే కష్టం అండి. కానీ ఒక పేరే చెప్పాలి. ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళనా? ఇప్పుడున్న వాళ్ళలో. ఇప్పుడు వాళ్ళలోని సత్య. ఒక పేరే చెప్పాలా? ఒక పేరే చెప్పాలి. ఓకే, ఒక పేరే చెప్పాలి. బెస్ట్ చెప్పండి, పర్లేదు. వాళ్ళు మళ్ళీ దాని తర్వాత తిట్టినా పర్లేదు, బెస్ట్ ఒకటి. లేదు, సడన్ గా గుర్తురావట్లేదు నాకు. సత్య. ఇప్పుడు నేను ఆప్షన్స్ ఇవ్వనా? బ్రహ్మానందం గారు, అలీ గారు, వేణుమాధవ్ గారు లేరు. బ్రహ్మానందం గారు, అలీ గారు, సునీల్ గారు, శ్రీనివాస్ గారు, వెన్నెల కిషోర్. సునీల్ గారు అయ్యే కామెడీ అసలు టాప్ మ్యాచ్ అది. బ్రహ్మానందం గారు కూడా, కాకపోతే అంటే నేను కరెక్ట్గా పెరుగుతున్న టైంలోనే సునీల్ భయ్య సినిమా అంటే ఆయన సినిమాలో ఉన్నారు అంటే వెళ్ళిపోయారు. అది సినిమా చిన్న సినిమా, ఎవరికి తెలియని సినిమా అన్నా పర్లేదు, సునీల్ భయ్య ఉన్నారంటే సినిమాకి వెళ్ళిపోయారు, ఖచ్చితంగా నవ్వేం చేస్తారని చెప్పి. ఆయనతో బ్రహ్మానందం గారు కూడా అంతే. ఆయన ఉంటే చాలు, ఆయన ఉన్నారంటే వెళ్ళిపోవడం సినిమా. ఓకే. మీకు కమిడియన్ తెలుసా తెలుగులో? I have personally watched Brahmanandam Garu's movies, so yeah. ఓకే. అండ్ డైరెక్టర్? రాజమౌళి గారు. రాజమౌళి గారు. అంటే జనరల్గా రాజమౌళి గారు పేరు చెప్తారు, ఓకే. బట్ ఇంకా ఆయన కాకుండా సుకుమార్ గారు. సుకుమార్ గారు. ఫర్ యూ Telugu డైరెక్టర్? I can't తెలుగు really డైరెక్టర్ Srinivas యూ నో మచ్? Srinivas sir. Srinivas Garu. శ్రీనివాస్ గవిరెడ్డి గారేనా? ఓకే. మీకు మామూలుగా జనరల్గా అంటే మీకు ఈ ఫైట్స్ చేయడం కష్టమా, డ్యాన్స్ చేయడం కష్టమా? డ్యాన్స్. డ్యాన్సే కష్టమా? చాలామందికి డ్యాన్స్ ఈజీ, ఫైట్ కష్టం అంటారు, అలా ఏముంటుంది? డ్యాన్స్ కొంచెం కష్టం. డ్యాన్స్ కష్టమా? అంటే నేర్చుకుని అప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. సో ఓకే. మీకు మామూలు కామెడీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కష్టమా, ఎమోషనల్ యాక్టింగ్ చేయడం కష్టమా? Whom I like in emotional no, acting? no. Which is difficult for you? Difficult for you. Emotional or comedy? Comedy is very much dependent on the timing, I feel. Emotional scenes is
difficult because like I personally bring a lot of things in my mind to be there, and I don't use glycerine for scenes. So for me, it's a lot of emotional thing that I go through for emotional scenes. ఓకే. అంటే మీ కెరీర్కి నాగార్జున అర్జున గారు ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేశారు మీ కెరీర్కి, ఆయన ఎంతవరకు ప్లస్ అయ్యారు, లేకపోతే మీరు నాగార్జున గారి గురించి మీకున్న బాండింగ్ ఎలా? బాండింగ్ అని కాదండి, ఆయన ఈజ్ లెజెండరీ పర్సన్. ఆయన ఫస్ట్ మీరు ఇంట్రడ్యూస్ అయింది ఆయన బ్యానర్లో. అదే అండి. సో ఆయన బ్యానర్లో ఇంట్రడ్యూస్ అయ్యాను, తర్వాత రంగుల రత్న సినిమా చేశాను, తర్వాత మళ్ళీ ఇప్పుడు అనుభవించలేదా సినిమా చేస్తున్నాను. సో ఆబ్వియస్లీ ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా ఉంది. అండ్ ఆల్సో చాలా విషయాల్లో ఇన్స్పైర్డ్ మీ అలాట్. అప్పుడు ఉయ్యాల చంపలప్పుడు ఎస్పెషల్గా కలిసినప్పుడు ఆయన చెప్పిన కొన్ని మాటలు కానీ అవి కానీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటున్నాయి. సో ఏం చెప్పేవారు ఎప్పుడన్నా కలిసినప్పుడు? అంటే ఎప్పుడు కూడా ఆగద్దు, జస్ట్ కీప్ ట్రైంగ్ టు మేక్ గుడ్. అంటే ఆయన ఏమన్నారంటే మనకు ఓకే ఒక 2 హిట్లు పడ్డాయి అంటే ఆ తర్వాత రిలాక్స్ అవుతాం, కానీ రిలాక్స్ అవ్వకూడదు ఎప్పుడు రిలాక్స్ అవ్వద్దు. సో అది కొంచెం చెప్పారు అప్పట్లో. సో అలాగా అంటే ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది ఆయనది. అండ్ ఆబ్వియస్లీ 3 సినిమాలు ఆయన వాళ్ళ బ్యానర్లో, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో చేయడం అంటే చాలా అదృష్టం. ఐ ఫీల్ రియల్. ఫస్ట్ టైం మీరు అంటే ఇంట్రడ్యూస్ ఇట్లా అన్నపూర్ణ బ్యానర్లో ఇంట్రడ్యూస్ అవుతున్నారు అన్నప్పుడు అప్పుడు ఎలా ఉండింది మీ ఫీలింగ్ పెద్ద బ్యానర్లో? చాలా హ్యాపీ అండి. కాకపోతే అప్పుడు ఏంటంటే కంప్లీట్గా మొత్తం బ్రెయిన్ అంతా 100% ఆ సినిమా ఎలా చేసుకోవాలి అది దాని మీద ఉండదు. అంటే నేను హీరోగా చేస్తున్నా కూడా ఐ స్టిల్ వర్క్ ఫర్ ద డైరెక్షన్ కాకుండా ఎవ్రీథింగ్ అనమాట. అక్కడ మాకు టీం ఎలా ఉండేదంటే వీళ్ళు ఈ పని మాత్రం చేయాలి అన్నట్టు ఉండేది కాదు, అందరూ అన్ని పనులు చేసుకునేవారు. ఎవరికి ఇగో అక్కడ హైరార్కీ కానీ ఏమి ఉండేవి కాదు అక్కడ. అందరూ అంతే, అందరం భోజనం చేసిన తర్వాత వెళ్తాం, ఎవరి ప్లేట్లు వాళ్ళు కడుక్కుంటాం, అక్కడ పెట్టేస్తాం. మా ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారు ఉండేవారు మాతో పాటు, ఆయన కూడా అంతే, ఆ ప్లేట్లు కడుక్కుంటాం, చేసుకుంటాం, మా పనులు చేసుకుంటాం, అందరూ ఒకటే, ఈక్వాలిటీ ఉండేది అక్కడ. సో అప్పుడు అలా అయిపోయింది. సో ఆ ప్రాసెస్ అంతా చాలా ఎంజాయ్ చేశాను నేను. సినిమా ఉయ్యాల చంపలో చేసే ప్రాసెస్ అంతా కూడా. కాకపోతే ఆ సినిమా అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత రిలీజ్ అవుతుంది అన్నప్పుడు అప్పుడు రిలీజ్ అయ్యాను నేను. అంతా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్, అంత పెద్ద బ్యానర్, అండ్ సురేష్ బాబు గారు, రామ్మోహన్ గారు, వీళ్ళందరూ అష్టాచమ్మ చేశారు, గోల్కొండ చేశారు అప్పటికి. సో వీళ్ళందరూ కలిసి చేస్తున్నారంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ కదా. మామూలు బయట కలుస్తూ ఉంటారా ఎప్పుడన్నా? నేను మామూలుగా బయటికి వెళ్ళడమే చాలా రేరు. సో చాలా తక్కువ. లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు? నిన్నే కలిసి బిగ్ బాస్కి వెళ్ళినప్పుడే. దానికి ముందు ఈ ఓవరాల్ షూట్ ప్రాసెస్లో కాదు, స్టూడియోకి వచ్చినప్పుడు అప్పుడు ఎప్పుడైనా కలుస్తూ ఉంటాను, ఎప్పుడైనా కనిపిస్తే పలకరిస్తాను, వెళ్ళి మాట్లాడతాం అంతే తప్ప. సుప్రియ గారు ఎలా ఉంటుంది? సుప్రియ గారితో షీజ్ అంటే ఆవిడ చాలా మంది, అంటే షీజ్ వెరీ నైస్ పర్సన్. అండ్ బిగినింగ్ నుంచి కూడా ఆవిడే అంటే ఎక్కడ పొరపాటు జరగకుండా మొత్తం షూటింగ్ అంతా చాలా బాగా అవ్వాలి, సినిమా అంతా బాగా రావాలి, దాన్ని మంచిగా రిలీజ్ చేయాలి అని ప్రతి దగ్గర కూడా ఆవిడ ఎంతో కేర్ తీసుకున్నారు. మా సినిమా బాగా చేయగలడానికి కారణం ఆవిడ. కంప్లీట్ కేర్ తీసుకున్నారు ఆవిడ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇప్పుడు కూడా ప్రమోషన్స్ కూడా ఎక్కడ తగ్గకూడదు, ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేయాలి, ప్రమోషన్స్ బాగా చేద్దాం. ఇప్పుడు చైతన్య గారితో కానీ అఖిల్తో కానీ ఆ బాండింగ్ ఏమైనా ఉందా? మామూలుగా చైతన్య గారు కొంచెం పరిచయం అండి, అఖిల్ అంత ఒక 2 సార్లు తెలిసాను. చైతన్య గారు కొంచెం పరిచయం, అక్కడ వెళ్ళినప్పుడు బీచ్లో కలుస్తాను, ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే పలకరిస్తాను, 5 minutes మాట్లాడతాం అంతే. అప్పుడు కూడా సినిమా డిస్కషన్ ఉంటుందా కలిస్తే? అంత డిస్కషన్ కూడా ఏమి ఉండదండి, మామూలుగా మాట్లాడుకుంటాం అంతే. ఎలా ఉన్నారు అంతే, దానికి మించి ఇంకేం. అంత ఫ్రెండ్ అని కూడా కాదు, పరిచయం. కలిసినప్పుడు అప్పుడు చాలా బాగా మాట్లాడతారు. ఇది వెరీ నైస్ పర్సన్, చాలా హంబుల్గా ఉంటారు, చాలా పొలైట్గా ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు. సో అంతే ఉంటుంది. అలా అంటే కొందరు కొంచెం ఎక్కువగా, చాలామంది ఎక్కువగా లీనియన్స్ తీసుకొని ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటారు. మీరు ఎందుకని అందరినీ అవాయిడ్ చేసి కంప్లీట్ నేను అవాయిడ్ అని కాదండి, నేను మామూలుగా బయటికి ఎక్కువ వెళ్ళను. నేను చేసే సినిమా నా ప్రపంచం అన్నట్టు ఉంటుంది. అది ఏం జరుగుతుంది, ఓకే ఎక్కడ దాకా అవుతుంది, ఎలా అవుతుంది అంతా తెలుసుకొని డిస్కస్ చేసుకుంటాం, కూర్చొని మాట్లాడుకుంటాం. నెక్స్ట్ చేసే సినిమా దాని గురించి రైటర్తో డిస్కస్ చేసుకోవడం ఇక్కడే అయిపోతుంది చేసుకుంటాం. ఓకే, అంటే మీ ఫేవరెట్ అన్నారు సమంత గారిని కలిసారా? లాస్ట్ ఎప్పుడు కలిసారు? ఒకసారి ఎయిర్పోర్ట్లో కలిసాను, ఒకసారి ఇది ఈవెంట్ అయితే ఈవెంట్లో ఒకసారి కలిసాను. యాక్సిడెంటల్ తప్ప మామూలుగా కలవడాలు. ఎలా ఉంటారు సమంత గారు? ఆవిడతో ఎక్కువసేపు మాట్లాడలేదు. ఈవెంట్లో కలిసినప్పుడు ఫోటో 2-3 minutes అనుకుంటాను. ఎయిర్పోర్ట్లో కూడా అంత 2-3 minutes మాట్లాడాను, ఫోటో దిగాను అంతే.
ఇంకేం లేదు. అప్పుడు ఎలా ఉండింది ఆ ఫీల్? మీరు ఫేవరెట్ ఎక్కువగానే? సూపర్ హ్యాపీ సూపర్ హ్యాపీ అసలు. ఓకే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బిగ్ బాస్కి వెళ్ళారు రీసెంట్గా. ఇప్పుడున్న కంటెస్టెంట్లో హూ విల్ బి ది విన్నర్? మీరు ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ చూసిన బాస్ ఎక్కువ చూడట్లేదు ఈ మధ్య. నాకు బేసిక్గా చెప్పాను కదా, నాకు చాలా ప్రశాంతంగా ఇష్టం అనమాట. ఏకాంతంగా ఉండాలి. ఏకాంత ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ చూశాను, ఆ తర్వాత గొడవలు పడుతుంటే కొంచెం డిస్టర్బ్ అవుతున్నాను. ఎందుకు అసలే స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంది, రిలీజ్ దగ్గర పడుతుంది, ఇది అయితే డిస్టర్బ్ అవుతుంది. నాకెందుకు అంటే గొడవ అన్నా ఇవన్నా కొంచెం నాకు ఇది డిస్టర్బ్. అందుకే నేను ఎప్పుడు కోపం రాదు, నాకు చాలా ప్రశాంతంగా ఉంటాను. సో గొడవలు పడతా ఉంటే కొంచెం నేను డిస్టర్బ్ అయిపోతున్నాను అనమాట. సరే రిలీజ్ అయిపోయింది, ఒకేసారి చూద్దాం ఎపిసోడ్స్ అన్ని. అంటే పర్టికులర్ ఒక్కొక్కరి గురించి చెప్పారు కదా. నాకంటే కొన్ని ఎపిసోడ్స్ చూశారు మధ్యలో, కంప్లీట్ కాదు. కాకపోతే నాకు ఆ సిరీ చాలా బాగా తెలుసు. సో సిరీ రవి పరిచయం నాకు. కాకపోతే అంటే ఆ గొడవలు పడతాం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి భయం వేస్తుంది అనమాట. మధ్య మధ్యలో ఎపిసోడ్స్ నాగార్జున గారివి, సాటర్డే సండే అవి అలా చూస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అయిపోతే కంప్లీట్ గా చూస్తారు, రిలీజ్ అయిపోతే ప్రశాంతంగా ఎలాగో ఇటు కొట్టేసి ఆనందంలో కూర్చొని చూస్తారు. అప్పటికి ఎండింగ్ స్టేజ్కి వస్తుంది అనుకుంటా ఐ థింక్ బిగ్ బాస్. 2 weeks ఉంది కదా, 2 weeks 26th ఈ వీక్లో. అవును, రిలీజ్ అయిపోతే దాని తర్వాత మీకు 1 week గ్యాప్ ఉండదు కదా, మళ్ళీ స్టిల్ హిట్ అయిన తర్వాత కూడా పీస్ఫుల్ గా ఉంటాం కదా, స్ట్రెస్ పోద్ది కదా, అప్పుడు పర్లేదు ప్రశాంతంగా కూర్చొని మొత్తం ఎపిసోడ్స్ కవర్ చేస్తారు. ఉన్న వాళ్ళలో బెస్ట్ ఎవరు అనిపిస్తారు? రవి, సిరీస్, షణ్ముఖ్? ఏమోనండి, అంటే కంప్లీట్ గా చూస్తే చెప్పగలం. ఆ కొంచెం కొంచెం చూసి జడ్జ్ చేయడం కరెక్ట్ గా ఎప్పుడు కూడా. వీళ్ళకి బెస్ట్ అని చెప్పి జడ్జ్ చేయడం, కంప్లీట్ గా చూస్తే అప్పుడు ఒక్కొక్క. సిరి మీకు ఎలా పరిచయం? తను రేపుజ్జుగా యాక్ట్ చేసింది, ఇద్దరులో ఒకటి యాక్ట్ చేసింది, సో అప్పటి నుంచి పరిచయం సిరి. రవి జనరల్ గా యాంకరింగ్ ప్రొఫెషన్ జనరల్ పరిచయం. ఓకే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ మూవీ గురించి మా ఆడియన్స్కి యూ కెన్. మా అనుభవించు రాజా సినిమా November 26th రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి ఫ్రెండ్స్తో థియేటర్కి వెళ్ళి ఒక 2 గంటల పాటు హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటకు వచ్చే సినిమా ఇది. సో మా సినిమాని థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి, పైరసీని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. November 26th. మీరు My voice is వాయిస్ పోయిందా? Yeah, I don't know. ఓకే. November 26th అనుభవించు రాజా థియేటర్లో తప్పకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఆల్ ది బెస్ట్. మరోసారి మీరు నవ్విస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. Thank you.